సో, మన చుట్టూ మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాం. ఏఐలో చాలా మంది సాఫ్ట్‌వేర్ జాబ్స్ పోతున్నాయి. సాఫ్ట్‌వేర్ అనే కాదు నార్మల్ జాబ్స్ కూడా పోయే స్టేజ్‌కొచ్చేస్తామని చాలా మంది రీసెర్చర్స్ అయితే చెప్తున్నారు. సో, ఒక హాలీవుడ్ నుంచి ఒక రీసెంట్‌గా ఒక క్రేజీ మూవీ వచ్చింది 'మర్సీ' అని చెప్పి. ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక జడ్జ్ రూపంలో వస్తే ఎలా ఉంటది? సో, మనం అనుకుంటాం ఒక ఏఐ జడ్జ్ కిందొస్తే పక్కా ఫ్యాక్ట్స్‌ని అయితే బాగా చూస్తది అండ్ కేసెస్‌ని చాలా ఫాస్ట్ క్లోజ్ చేస్తదని చెప్పి. కానీ ఈ మూవీ మీ పర్స్‌పెక్టివ్‌ని మార్చేస్తుంది మామ. అంటే బేసిక్‌గా మనకి ఏఐ జడ్జ్ అయినప్పుడు అదే దాని ఫ్యాక్ట్స్‌ని మొత్తం చూసుకొని సీసీటీవీ కెమెరాస్ గాని, ఆ ఎవిడెన్స్ గాని మొత్తం అదే సెర్చ్ చేసుకుంటది. కానీ ఒక హ్యూమన్ ఇంట్యూషన్ ఒక పర్టిక్యులర్ గట్ ఫీలింగ్ అనేది ఏదైతే ఉంటదో హ్యూమన్‌కి అది ఏఐకి ఉండదని చెప్పి ఈ మూవీ ప్రూవ్ చేస్తది. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 1 ½ అవర్స్ అన్నమాట. సో, పక్కా చాలా ఇంట్రిగింగ్‌గా ఉంటది మూవీ. 90 మినిట్స్‌లో మిమ్మల్ని సీట్ ఆఫ్ ది ఎడ్జ్ అయితే కూర్చోబెడతారు. స్టోరీ ఫస్ట్ ఒక నార్మల్ మర్డర్ కేస్‌తో స్టార్ట్ అయ్యి ఫైనల్‌గా ఎట్టెటో ఎళ్ళిపోద్ది. అండ్ ఆ ట్విస్ట్ కూడా చాలా బావుంటాయి. అండ్ మూవీలో డైలాగ్స్ కూడా చాలా బావుంటాయి. ఏఐలాగా బ్లాక్ అండ్ వైట్ మనం ఆలోచించకూడదు. మన హ్యూమన్స్ అందరూ గ్రేగా ఆలోచిస్తారు అనే ఒక యూనిక్ థాట్‌నైతే ఈ మూవీ ప్రొజెక్ట్ చేస్తది. సో, అసలు ఎక్కడ గోల లేకుండా స్ట్రెయిట్‌గా స్టార్ట్ చేస్తారు మాట. ఎక్కడ ల్యాగ్ కూడా ఉండదు. 'మెర్సీ' అనే ఒక కోట్ అయితే స్టార్ట్ చేస్తారు యూఎస్ఏలో 27లో అయితే స్టార్ట్ చేస్తారు. సో, 29లో ఆ కోర్ట్ స్టార్ట్ చేసిన 2 ఇయర్స్ తర్వాత మన హీరో అయితే అందులో ఒక విక్టిమ్‌గా ఎళ్తాడన్నమాట. అంటే ఒక గిల్టీ పర్సన్ లాగా. సో, దాని తర్వాత ఎలా ప్రూవ్ చేసుకుంటాడు తను గిల్టీ కాదని చెప్పి మూవీ మొత్తం చూపిస్తారు. మన ఏఐ జడ్జ్‌గా యాక్ట్ చేసిన రెబెకా ఫెర్గ్యూసన్ గాని అండ్ ఒక డిటెక్టివ్ లాగా యాక్ట్ చేసిన క్రిస్ ప్రాట్ అయితే చితక్కొట్టేసారు యాక్టింగ్. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మూవీ మాత్రం క్రేజీ హార్న్ చేస్తది. అంటే అసలు ఒక ఎథికల్ డైలమాలో పడేస్తుంది మిమ్మల్ని. ఏఐ నిజంగా ఒక జడ్జ్ అయితే ఏం జరుగుతది? ఆ డిస్ట్రక్షన్ ఎలా ఉంటది? నిజంగా ఒక ఏఐ జడ్జ్ కింద బెటర్‌గా వ్యవహరించగలుగుతుందా లేదా? అనే ఒక పాయింట్‌ని అయితే చాలా బాగా చూపిచ్చారు. మీకు గనుక ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ విత్ ఏఐ జడ్జ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం పక్కా ఈ మూవీ అయితే ట్రై చేయండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది అండ్ తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. సో, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి మామ.